2023 ఆగస్టులో జర్మనీలో గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఆఫీస్ లో అయితే జరిగిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాకర్ అయితే ఆ ఆఫీస్ కి సంబంధించిన ఇంటర్నల్ నెట్వర్క్ లోకి అయితే ఎంటర్ అయ్యాడనమాట. సో వెంటనే ఆ నెట్వర్క్ అనేది క్రాష్ అయిపోయింది. సో అలా అటాకర్స్ నెట్వర్క్ లో 3 days ఉండడం వల్ల వాళ్ళకి చాలా సెన్సిటివ్ డేటా అనేది లీక్ అవడం జరిగిందనమాట. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీలో DHCP స్టార్వేషన్ అటాక్ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 days ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 76. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం DHCP అంటే ఏంటో తెలుసుకుందాం. DHCP అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఒక ప్రోటోకాల్. సో ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్ లో కనెక్ట్ అయ్యే అన్ని డివైసెస్ కి IP అడ్రసెస్ ని అసైన్ చేస్తుంటది అనమాట. సో ఇప్పుడు మనం DHCP స్టార్వేషన్ అటాక్ ఎలా చేస్తారు అటాకర్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్ నెట్వర్క్ లోకి అయితే కనెక్ట్ అవుతారు అనమాట. సో కనెక్ట్ అయిన వెంటనే ఆ DHCP సర్వర్ కి వీళ్ళు ఫేక్ DHCP రిక్వెస్ట్ లను జనరేట్ చేసేసి నెట్వర్క్ లోకి అయితే పంపించడం జరుగుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అయితే పంపిస్తారు అనమాట. సో అలా పంపించడం వల్ల నెట్వర్క్ అనేది స్లో అవుతుంది అండ్ ఒక్కొక్కసారి క్రాష్ అవుతుంది అనమాట. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఫేక్ ఫిషింగ్ పేజెస్ ని క్రియేట్ చేసేసి వాటిని అయితే రిలీజ్ చేస్తారనమాట. సో అప్పుడు ఆ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళంతా ఆ ఫేక్ పేజెస్ కి అయితే రీడక్ట్ అయిపోయి వాళ్ళైతే లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా అటాకర్స్ కి అయితే ఆ లాగిన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇదే మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి 2023 ఆగస్ట్ లో జర్మనీలో గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఆఫీస్ లో అయితే జరిగింది అనమాట. సో ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాకర్ అయితే ఆ ఆఫీస్ కి సంబంధించిన ఇంటర్నల్ నెట్వర్క్ లోకి అయితే ఎంటర్ అయ్యాడనమాట. సో ఎంటర్ అయిన వెంటనే ఫేక్ DHCP రిక్వెస్ట్ లను జనరేట్ చేసేసి నెట్వర్క్ లోకి అయితే పంపించడం జరిగింది. సో వెంటనే ఆ నెట్వర్క్ అనేది క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయి ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికి ఇంటర్నెట్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఇంటర్నెట్ ఆగిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఫేక్ ఫిషింగ్ పేజెస్ అయితే పుష్ చేశారు. సో ఆ నెట్వర్క్ లో కనెక్ట్ అయిన ఎంప్లాయీస్ అంతా ఆ ఫేక్ పేజెస్ కి అయితే రీడక్ట్ అవడం జరిగింది అనమాట. రీడక్ట్ అయిన వెంటనే వాళ్ళు ఒరిజినల్ పేజెస్ అనుకుని వాళ్ళైతే లాగిన్ చేయడం జరిగింది. సో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని అటాకర్స్ అయితే వాళ్ళ అకౌంట్స్ లోకి అయితే లాగిన్ అయ్యి డామేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో అలా అటాకర్స్ 3 days అయితే ఆ నెట్వర్క్ లో ఉన్నారనమాట. సో ఆ నెట్వర్క్ లో 3 days ఉండడం వల్ల వాళ్ళకి చాలా సెన్సిటివ్ డేటా అనేది లీక్ అవడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ.